హాయ్ అండి. ఈ రోజు మమ్మీ ఏదో రెసిపీ చేయబోతుంది అనమాట. సో ఏ రెసిపీ చేస్తుందో అడుగుదాం ఒకసారి. ఏ రెసిపీ చేస్తున్నాం మమ్మీ? ఆమ్లెట్. వావ్, గుడ్ అంట. గుడ్ ఆమ్లెట్ చేస్తాం. గుడ్ ఆమ్లెట్ చేస్తుంది మమ్మీ. 5 గుడ్లు తీసుకోండి. ఫస్ట్ 3 గుడ్లు వేసాను. ఇంకా చారు ఉంది. ఇంకా గుడ్లు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో కొద్దిగా ఉప్పు, ఇంకా రుచి తగినంత ఉప్పు, తర్వాత పసుపు, గుడ్ ఆమ్లెట్. తర్వాత ఇంకా చికెన్ మసాలా కొంచెం చిటికెడు. ఎవరికి ఇష్టం? పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను, ఎక్కువ కారం వేసాను. ఇంకా కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చిక్కేసి కరివేపాకు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను. ఎక్కువ వేసుకోవాలి ఇంకా ఆమ్లెట్కి, గుడ్డొట్టుకి. బాగా కలపాలండి. కలిపేసి ఇప్పుడైతే ఇక పొయ్యి మీద పెనం పెట్టుకుంటున్నాం. అన్ని మిక్స్ చేసేసింది మమ్మీ అయితే, చూసినారు కదా. సో మా ఆమ్లెట్ ఇట్లా ఉంటది. మీ ఫేవరెట్ ఏమైనా ఆమ్లెట్ ఫేవరెట్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే పెట్టండి. సో మమ్మీ అయితే మార్నింగ్ అయితే చారు చేసింది అనమాట. సో ఏదైనా మేము చారుతోనే నంచుకొని తినాలి. చాలా బాగుంటది. మేము ఎప్పుడు ఇలాగనే చేస్తాం అనమాట. సో ఏదైనా సరే చారు చేసుకునేటప్పుడు ఆమ్లెట్ అయితే పక్కా ఉండాలి. మేము నైట్ అయితే పక్కా చేసుకుంటాం అనమాట. సో ఈ పెనం అయితే పెట్టినాం అనమాట. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి గాయ్స్. వావ్, ఇట్లా ఉండాలన్నమాట. మమ్మీ అయితే ఇట్లా చేస్తుంది. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఎస్, ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయాలి గాయ్స్, అప్పుడే బాగుంటది. టేస్ట్ సూపర్ ఉంటది అనమాట. పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేయాలన్నమాట. సూపర్ సూపర్ ఉంటది. అండ్ ఆయిల్ అయితే అయిపోతుంది, మరిగిందనమాట ఆయిల్. సో ఈరోజు రెసిపీ అంటే ఇదే గాయ్స్. మేము ఆమ్లెట్ అయితే చేస్తున్నాం. ఇంకా చారుతో ఇంకా ఆమ్లెట్ చాలా బాగుంటది కదా కాంబినేషన్ అయితే. అయిపోయింది గాయ్స్. ఇప్పుడు ఆమ్లెట్ అయితే ఇస్తుంది మమ్మీ అయితే. వావ్, మనిషికి ఒక్కొక్కటి అంట మమ్మీ చెప్తుంది. వావ్, ఆనియన్స్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. మనం ఆమ్లెట్ సింగిల్ గా తినాలనుకుంటే అది ఆనియన్ వేయాల్సిన అవసరం కూడా లేదు గాయ్స్.
ఏదైనా అన్నంలో నంచుకొని తినాలంటే ఆనియన్స్ అయితే పక్కా ఉండాలి. ఇట్లా ఉంటది అనమాట గాయస్. నాకు చాలా ఇష్టం అనమాట ఆమ్లెట్ అయితే. వావ్, టేస్టీ టేస్టీ ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఎంత మమ్మీ, ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయి తెలియదా? చూడాలి ఎన్ని వస్తాయి గాయస్. ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? 5 రావచ్చు. 5 రాదులే అమ్మా, 4 రావచ్చు అనుకుంటా. ఆమ్లెట్ అయితే అయిపోయింది. మీకు ఆమ్లెట్. ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్. ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఫోటో ఏం చేస్తున్నా? అదే మా బుడ్డగోడికి అన్నం. ఇది గుడ్డగాడికి అన్నం. అది కొద్దిగా మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండాలి. అప్పుడే తింటాడు. చాలా ముంచుకొని తినాలి గాయస్. నంచుకొని తినాలి. ఎన్ని వచ్చినాయి? 1 2 థర్డ్ వన్, థర్డ్ ఆమ్లెట్. మనిషికి ఒకటి రావాలి కదా, అవును అందుకే. అవును గాయస్. ఇంకెన్ని అవుతాయి? ఎన్నైతే చూడు ఎన్ని అవుతాయి. 3 అవుతాయా? 2 2 2 అవుతాయా? 2 అవుతాయి. 3 అవుతాయి. ఇదొక గట్టె. ఏది మమ్మీ? 2 అవుతాయి. ఏమో చూద్దాం. 2 అవుతాయి గాయస్. మమ్మీ అవుతుంది. ఇది సమానం చెయ్యాలి, మనిషికి ఒకటి సమానం చెయ్యాలనేసి ఒకటి. 3 అవ్వవు మమ్మీ, 2 అవుతాయి. చూడ, ఒక 2 అయితే అయిపోయినాయి గాయస్. 2 అంటే 1 2 3 4 5 5 అయితే నేను చెప్పినా కదా, 5 అని చెప్తున్నా నేను ఆల్రెడీ. ఆల్రెడీ చెప్పేసినాను 5 అయితే అని. చెప్పు మమ్మీ, 5 అని చెప్పినా కదా. 5 అని చెప్పినాను. 6 అవుతాయి.
ఫస్ట్ అది 3 చేసామా, నేను చేస్తాను చూడాలి. చూద్దాం మమ్మీ అయితే చెప్తుంది. నేనైతే 5 చెప్పిన, మమ్మీ ఏమో చెప్పింది.